కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడే ప్రసాదులు మళ్ళీ భర్తగా అంగీకరిస్తావమ్మా. మరి పూర్వం ఇష్టపడుతున్నారా? కొంచెం దగ్గర పెట్టుకుని చెప్పు. అది బాబు, బాబుకి ఏమవుతారు? మీ పేరండి? మన అంజలిని ప్రసాద్కి ఇచ్చేయటం మీకు ఇష్టమేనండి. మరి పూర్వం చెప్తున్నారా? అంజలిని ప్రసాద్ బాబు చూడటానికి మీకు ఇష్టమేనా? పరిపూర్ణ ఒప్పుకుంటున్నారా? పరిపూర్ణ ఒప్పుకుంటున్నారా? అమ్మా, ప్రసాద్ బాబుని అంజలికి ఇవ్వటానికి మీకు ఇష్టమేనా? ఎవరు తెలుసా ప్రసాద్ మీకు? అది పరిపూర్ణ ఒప్పుకుంటున్నారు కదా? యేసు బాబు, అంజలిని ప్రసాద్ ఇవ్వటానికి ఇష్టమేనా? పరిపూర్ణ ఒప్పుకుంటున్నారా? ఒప్పుకుంటే కనుక బాబు కూడా చేతి స్వాగతం వధువ స్వాగతం, స్వాగతం వరుణ స్వాగతం, నీ పతిం చేరగా నవవధువా స్వాగతం, నీ సతి చేరగా నవవరుణ స్వాగతం, స్వాగతం వధువ స్వాగతం, స్వాగతం వరుణ స్వాగతం. నరుడు ఒంటరిగా ఉండరాదని, జంటగా ఉండమేలని, ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని, నరుడు ఒంటరిగా ఉండరాదని, జంటగా ఉండమేలని, ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని, తోడుగా అండగా ఒకరికి ఒకరు నిలవాలని, తోడుగా అండగా ఒకరికి ఒకరు నిలవాలని, స్వాగతం వరుణ స్వాగతం, స్వాగతం వరుణ స్వాగతం, నీ సతి చేరగా నవవరుణ స్వాగతం, నీ పతిం చేరగా నవవధువా స్వాగతం.
సాటి లేని సృష్టికర్త సాటి అయిన సహాయము సర్వజ్ఞాని అయిన దేవుడు సమయోచితమైన జ్ఞానముతో సమకూర్చెను సతిపతులను ఇది అన్నిటిలో ఘనమైనది సమకూర్చెను సతిపతులను ఇది అన్నిటిలో ఘనమైనది స్వాగతం వరుణ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం స్వాగతం వధువ స్వాగతం కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడే సన్నిధిలో నవదంపతులు ఒకటవగా పరిశుద్ధుడే సన్నిధిలో నవదంపతులు ఒకటవగా స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ పతిం చే ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా దేవదేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడేనంట వచ్చిందమ్మ వచ్చిందమ్మ ఏడో ఋతువైవమ్మ హారతి పళ్ళం హాయిగా నవ్వే వదనమ్మ వచ్చిందమ్మ వచ్చిందమ్మ దిక్కిన చుక్కలమ్మ నెట్టింట్లోన నిలవంగా ఇక నువ్వమ్మ తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా సాంప్రదాయని శుద్ధ పద్మిని ప్రేమ
తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాడ తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాడ అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి. చెంపకి చుక్కని పెట్టి పాదాలకి పారణి పూసి చేతికి గాజులు వేసి కస్తూరి నుదుట దిద్ది ముత్యానికి ముస్తాబే చేసి మా హృదయాలను బోయిలుగా మలచిన ఈ పల్లకిలో 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 పెళ్లి కూతురు రాణిలా ఉంది, మహారాణిలా ఉంది. రాణిగారికి సిగ్గులు వచ్చే, రాజుగారికి చిరునవ్వొచ్చే ఈ ఇద్దరి పెళ్లి తెలుగువారి పెళ్లి ఇలవైకుంఠమే మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి ఇది తెలుగువారి పెళ్లి. తెలుగువారి పెళ్లి ఇలవైకుంఠమే మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి ఇది తెలుగువారి. చుక్క పెట్టుకుంది సీతమ్మ సీతమ్మ కంటి నిండా ఆశలతో మా సీతమ్మ తాళి బొట్టు చేతబట్టి రామయ్య రామయ్య సీత చెయ్యి పట్ట వచ్చే మా రామయ్య. పెద్దలు వేసిన అక్షతలు దేవుడు పంపిన దీవెనలు ఇవిలో కుదిరిన దంపతులు ఈ చోట కలిసారు ఈ మాటికి. ఆటలు పాటలు వేడుకలు మాటకు మాటలు అల్లరులు తీయని గుర్తుల కానుకలు వెన్నంటి ఉంటాయి వెయ్యేళ్ళకి. రారండో వేడుక చూద్దాం ఈ సీతమ్మని రామయ్యని ఒకటిగా చేసేద్దాం ఆడేద్దాం పాడేద్దాం నవ్వేద్దాం నవ్వేద్దాం అరువు వీరనే తేడా లేదులే ఇకపై ఒక్కటే పరివారం. పేరు పేరునా పిలిచే వరసలై ఎదిగే ప్రేమలే గుణకారం. ఇద్దరి కోడిక కాదు ఇది వందల మనసుల కలయికిది. ఈ సుముహూర్తమే వారధిగా భూగోళమే చిన్నదవుతున్నది. రారండో వేడుక చూద్దాం వేద మంత్రాలతో ఈ జంట. కళ్యాణి వచ్చా వచ్చా పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా ధమకు ధమా ధమారి చమకు చమా చమారి సయ్యారి సరాసరి మొదలు పెట్టే సవారి డుముకు టుమా టుమారి జమకు ఝమా ఝమారి ముస్తాబై ఉన్నా మరి అలరగొట్టై కచేరి చిటికెను వేస్తోంది కొనుకు చెడిన కుమారి. మరి ఈ కార్యక్రమం అనుకున్నాక వివాహ విషయాలు తలంచాక అన్ని కార్యాలు కూడా ఎంతో ఘనంగా ఇప్పటి వరకు జరిగిస్తూనే వచ్చాం. బాబు ఇది నీ చిత్తము నీ ఏర్పాటు నాయన. ఇరుపక్షాల కుటుంబాలను ప్రేమించి నూతన వధువులు రేపు జంటగా నాయన ఏర్పాటు చేయబడి మనకెంతో మేలగురు ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన
క్షణదుర్గము మన ప్రభువే. చెడిన కుమారి చిటికెన వేలిస్తే చివరి వరకు షికారి. ఎన్నో పొదలెనక ఎంతో పదిలముగా ఒదిగిన పుప్పొడి నీకిప్పుడు అప్పగించా. కళ్యాణి వచ్చా వచ్చా పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా సింగారి చెయ్యందించా ఏడుగమ్మారి సిద్ధం ఉంచా. ధమకు ధమాధమారి చమకు చమా చమారి సయ్యారి సరాసరి మొదలు పెట్టే సవారీ. ఇదేను మనమందు స్థిరపరచిన కార్యము, ఈ జగతి కన్న ముందు ప్రభు చేసిన కార్యము. అందాల వరుడు ఆ చక్కని వధువు, అందాల వరుడు ఆ వివాహం ఎందుకు? 3 విషయాలు చెప్తాను, జాగ్రత్త వినండి. మీరిద్దరూ ఈ రోజు నుండి కలిసి ప్రేమించాలి, ఒకరినొకరు ప్రేమలో ఉండాలి. చాలా ఈ రోజులో ఉల్టా చేసుకుంటున్నాం మనం. పద్ధతులు అలవాట్లు మారిపోయినవి. ఏమిటంటే పెళ్లికి ముందు ప్రేమించుకుంటాం, పెళ్లికి ముందు ప్రేమించే అలవాటు. చాలా మంది ఇక్కడ ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న వారు ఉండొచ్చు, నేను తప్పని చెప్తా లేదు, అది మీ ఇష్టం. కానీ పెళ్లికి ముందు ప్రేమించుకుని ప్రేమించి 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 ఫోన్ల మీద ఫోన్ చేసుకుంటా ఉంటారు. కానీ పెళ్ళైన తర్వాత ఆ ప్రేమ చల్లారిపోయి ఉంటుంది. పెళ్ళైన తర్వాత అసలు ఒకరికొకరు మాట్లాడుకోరు, ఒకరినొకరు చూసుకోరు, ఒకరినొకరు ప్రేమించుకోరు. ఏమండి, పెళ్లికి ముందు నీవు ఎలాగున్నావే అంటే ఐశ్వర్యలాగున్నావు అంటాడు. అలాగనే అంజలిని అడిగితే నేను ఎలాగున్నానంటే నువ్వు అమితాబ్ బచ్చన్ లాగుంటావు అంటాడు. కానీ అదే పెళ్ళయిన తర్వాత అడగండి, రోజు నీ ముఖం చూడలేకపోతున్నాను, దయ్యంలాగా కనిపిస్తున్నావు అంటూ ఉంటారు. అంటే ఆ ప్రేమ చల్లారిపోతుంది. కాబట్టి నేనేమంటానంటే పెళ్లి తర్వాతనే మీరేం చేయండి, ఒకరినొకరు ప్రేమించేదానికి స్టార్ట్ చేయండి. స్టార్ట్ లవింగ్ ఆఫ్టర్ యువర్ మ్యారేజ్. ప్రేమ చాలా గొప్పది, దేవుడు ఏర్పాటు చేసింది వివాహంలో. ఆ ప్రేమలో మీరు నిలకడగా ఉండాలి. వాక్యబోధకు అనుగుణముగా గాక వేరొక రీతిగా ఎవరైనాను జతపరచబడిన ఎడల అది దేవుని సన్నిధిలో జ్ఞాపకము చేయుచున్నా. ఇప్పుడు మీ పూనుకునే ఎడలను మీ జీవితము సంతోషభరితమై మీరు స్థాపించనయున్న మీ గృహము సమాధానముతో నిండి ఉండును. మృదువైనట్టి మానవ బంధకములు మరి ఏమీను లేవు. ప్రసాదను నీవు ఈ స్త్రీని నీ పెళ్లి భార్యగా చేసుకొని ఆమెతో కలిసి పరిశుద్ధ వివాహం స్థితి అందు జీవితవా. తల ఊపేది కాదు, నోటితో చెప్పాలా. నీవు ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఆమెను కాపాడి మీరిద్దరూ బ్రతికినంత కాలము ఇతరులను ఎవరిని ఆశింపక ఈమెతోని కాపురం చేయదువా. అంజలి అని నీవు ఈ పురుషుని నీ పెళ్లి భర్తగా స్వీకరించి ఆయనతో కలిసి పరిశుద్ధ వివాహ స్థితి అందు జీవితవా. ఆయనను ప్రేమించి ఘనపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును కాపాడి మీరిద్దరూ బ్రతికున్నంత కాలము ఇతరులను ఎవరిని ఆశింపక ఈయనతోనే కాపురము చేయదువా.
ఈ స్త్రీని ఈ పురుషునికి పెళ్లి చేసి ఇచ్చేవారు తల్లిదండ్రులు. ఇద్దరు తల్లిదండ్రులు ముందుకు రండి. అంజలి యొక్క తల్లిదండ్రులు, మరి అలాగనే ప్రసాద్ యొక్క తల్లిదండ్రులు దయచేసి ముందుకు రండి. కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాలలో కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో. విను అంతే. ప్రసాదను నేను ఎవరికి చెప్తున్నావు? మరి ఆమెను చూడు, ఆమె కళ్ళలో కన్ను పెట్టేసి ఆమెకు చెప్పాలి. ప్రసాదను నేను అంజలి అను నిన్ను నా పెళ్లి భార్యగా స్వీకరించి రానున్న కాలములో మేలైనను కీడైనను ఐశ్వర్యమైనను దారిద్ర్యమైనను వ్యాధ్యందైనను ఆరోగ్యమందైనను ప్రేమించుటకును గారాభముతో చూచుటకును మరణము మనలను వేరు చేయు పర్యంతము నీ ఎడల నమ్మకముగా అంజలి అను నేను ప్రసాదను నిన్ను నా పెళ్లి భర్తగా స్వీకరించి. ఎవరిని చెప్తున్నావు? కింద చూస్తున్నావు, అక్కడ ఆయన చూడవు. అక్కడ నా పెళ్లి భర్తగా స్వీకరించి ఈ దినము నుండి రానున్న కాలంలో మేలైనను కీడైనను ఐశ్వర్యమైనను దారిద్ర్యమైనను వ్యాధి అందైనను ఆరోగ్యమందైనను ప్రేమించుటకును గారాభముతో మరణము మనలను వేర్చేయు పర్యంతము నీ ఎడల నమ్మకముగా నుందునని ప్రమాణం చేయుచున్నాను. పరిశుద్ధుడే సుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా పరిశుద్ధుడే సుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా. స్వాగతం వధువ స్వాగతం, స్వాగతం వరుణ స్వాగతం, నీ పతిం చేరగా నవవధువా స్వాగతం. నీ సతిం చేర. అందరికి సెలవు. ఇష్టమేనండి. అమ్మ ఇష్టమేనా? చాలా ఇబ్బంది పెట్టాలి. Happy married life, happy married life. We wish you happy married life, happy married life, happy married life. We wish you happy married life. పరిశుద్ధాత్మ యొక్క నామమున మన ఇద్దరి మధ్య చేయబడిన నిబంధనకును ప్రతిజ్ఞకును గుర్తగానున్న ఈ మంగళ సూత్రం ద్వారా నిన్ను వివాహము చేసుకొనుచున్నాను. ఆమేన్. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే, ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు, ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే. ప్రసాద్ అంజలి అను వీరు పరిశుద్ధ వివాహముకు సమ్మతించి
ఈ సాక్షుల ఎదుటను దేవుని ఎదుటను ఒకరినొకరు విశ్వాసమును గురించి ప్రతిజ్ఞ చేసినందును చేతులు కలిసి పట్టుకొని ప్రకటించినందున వలనను మంగళసూత్రమును ధరించుట వలనను వీరిద్దరూ భార్య భర్తలని తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ పేరుట నేను ప్రకటించున్నాను. దేవుడు జతపరిచిన దానిని మనుషులు వేరు చేయకూడదు. దేవుడు జతపరిచిన దానిని మనుషులు వేరు చేయకూడదు. దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చేయకూడదు. ఆమేన్. చెప్పలేదాం అందరం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ శుభదినమున నవదంపతులను దీవించగదేవ శుభప్రదమున రావ. ఈ శుభదినమున నవదంపతులను దీవించగదేవా శుభప్రదమున రావా. వధువు వరుడు జంటను చూడు, వధువు వరుడు జంటను చూడు. మీ దీవెనలతో నింపుము నేడు కళ్యాణ వైభోగమే. ఇది కానాను వివాహమే, ఇది కళ్యాణ వైభోగమే, ఇది కానాను వివాహమే. ఈ శుభదినమున నవదంప ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి, ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి, హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను. సృష్టి పైన అధికారముతో పాలించుమని నియమించేను. శక్తి కలిగిన దేవానికి స్తోత్రం. ప్రసాద్ మీ అంజలిని మీ సన్నిధిని జ్ఞాపిస్తున్నాను. మీ అనాది సంకల్పంలో వారి నుండి జతపరిచేందుకు స్తోత్రం. అందన జీవిత కాలం అంతా మీరు తోడు ఉండి ఆశ్రయించి వారిని గణపరిచి మహిమ పొందమని, భూఫలముతోనూ గర్భఫలంతో వారిని ఆశ్రయించిన వారి ప్రతి అక్కలు మీరు తీర్చి మహిమ పొందమని, వారు ఈ సమాజంలో ఒక చక్కని క్రైస్తవ కుటుంబంగా నిన్ను గణపరిచే కుటుంబంగా సాక్షిగా జీవితాలను సాధించమని యేసు నామములో అతి వినయంగా వేడుకొంచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము, అన్యోన్యత ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ప్రత్యేకంగా ప్రియ బిడ్డలతోనూ చేరి వచ్చిన ఇరు కుటుంబాలతోనూ బంధువులతోనూ రక్త సంబంధికులతోనూ ఆప్తులతోనూ సదాకాలం ఉండను గాక. ఆమేన్. పరమున నిర్ణయమే పరిణయమాయనీలా, ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా. పరమున నిర్ణయమే పరిణయమాయిరిలా, ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా. వీడని అనుబంధమే వేసావు నీవు ఇలా, ఆనందరాగాలలో ఉండాలి ఎల్లవేళలా. పరమున
సంకల్పమే పాడాలి ఒక పాటలా. జత కలిపారు దైవజనులే దేవుని సన్నిధి నీడలో. జత కలిపారు దైవజనులే దేవుని సన్నిధి నీడలో. మొదలాయెను ఆహ జీవిత పయనం, మొదలాయెను ఆహ జీవిత పయనం, మరువరాలిల చేసిన ప్రమాణం. పరమున నిర్ణయమే పరిణయమాయనిలా. ప్రభువాని సంకల్పమే పాడాలి ఒక పాటలా. ఏనాడు రాశాడు ఆ దేవుడే ఇలా జరిగింది ఈ రోజు కళ్యాణమే. ఏనాడు రాశాడు ఆ దేవుడే ఇలా జరిగింది ఈ రోజు కళ్యాణమే. ప్రేమను కలిగి ఉండాలి నిత్యం, ప్రేమను కలిగి ఉండాలి నిత్యం. ప్రభు నీ తోడై నిలవాలి నిరంతరం. పరమున నిర్ణయమే పరిణయమాయనిలా. ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా. అనుదినము మోకరించాలి ప్రభుని సన్నిధిలో జంటగా. అనుదినము మోకరించాలి ప్రభుని సన్నిధిలో జంటగా. గెలవాలి అపవాదిని సహితం, గెలవాలి అపవాదిని సహితం, మురిసిపోవాలి మన తండ్రి నిరంతరం. పరమున నిర్ణయమే పరిణయమాయనిలా. ప్రభు అలా రారని లోపలికి. అలాగే అడగండి. ఎవరెవరు వచ్చారు? పర్లేదు బాగా చెప్పాడు. ఎవరెవరు వచ్చారు చెప్పాడు. ఇంకోసారి చెప్పండి. అయ్యా ఎవరెవరు వచ్చారు? ఇది నెంబర్ 1. మీ ఆయన పేరేంటమ్మా? చెప్పాలి. తమ్ముడు మీ ఆవిడ పేరు ఏం పేరమ్మా? 3 సార్లు చెప్పాను అప్పుడే. ఎవరెవరు వచ్చారమ్మా? నేను అంచులు వచ్చాను.
అలాగే ఉంటుంది మరి. అంజలి అంజలి ఎవరెవరు వచ్చారు? జరగనండి, ఇంకా బోల్ ప్రాసెస్ ఉంది. తల్లి మనసో అయిపోతుంది అడిగేది మామనడికి మతల టం టం సిరిపోయిల మిన్నలడిగేది ఆసగుండుకు అచ్చల టం టం புதுசா ஒரு வெக்கம் ஒழிக்குது பிடிச்சா ஒரு வெப்பம் ஒழிக்குது வேட்டி ஒண்ணு சேலையத்தான் கட்டிக்கிட்டு சிக்கி தவிக்குது மாலை டம்டம் மஞ்சள டம்டம் மாத்து அடிக்கு மங்கள டம்டம் ஓல டம்டம் ஒதுக்கு டம்டம் ஓங்கி தட்டிக்கும் புத்திக டம்டம் மாலை டம்டம் மஞ்சள டம்டம் மாத்து அடிக்கு மங்கள டம்டம் ஓல டம்டம் ஒதுக்கு டம்டம் ஓங்கி தட்டிக்கும் புத்திக டம்டம் మనసో అయిపోతుంది అడిగిరు మామనడికి మత్తళ టం టం మత్తళ టం టం మత్తళ టం టం బావగారు ఎవరెవరు వచ్చారు, అక్క ఎవరెవరు వచ్చారు, అలాగే అక్క ఎవరెవరు పేర్లు నిన్న ఆవిడ చెప్పింది కదా. మా అక్క పేరు ఏంటి పేరు బావగారు? ఎవరెవరు వచ్చారు? టెన్షన్ వచ్చేస్తుంది, కంగారు పెట్టకండి. భయం వేస్తుంది, ఫస్ట్ టైం కదా. అక్క నేను మా ఆయన వచ్చాను. మీ ఆయన పేరు? ఈ పేరు బావగారు మరి. మీ పేరు? అక్క పేరు? బాగుంది. ఫస్ట్ అదే తిప్పుతుంటేను మీసం మా అక్కే సోహం మా అక్కే పాడి పాడి నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి చేస్తానే, నీ వెంటే పాడి పాడి వస్తానే. నువ్వంటే పాడి పాడి చేస్తానే, నీ వెంటే పాడి పాడి వస్తానే. కుదరదు అను కుదరదు. సెపరేట్ ఉంటాను. దారదలనండి దారదలను బాగా గట్టిగా పాడు. తిప్పుతుంటే నెమరోనే పాడింది. నవ్వే సింగారం తిప్పుతుంటే మా అక్కే రాణి గారి పానుపు మీద తాయి తాయి ఎమ్మ తాయి 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 ఎమ్మ తాయి అని వచ్చో పెడతానే పిల్ల. అత్త కంటే పైసా
నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి చస్తానే నీ వెంటే పాడి పాడి వస్తానే నువ్వంటే పాడి పాడి చేస్తానే నీ వెంటే పాడి పాడి వస్తానే రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు అదే అంటున్నాను నేను. మీ అక్కకి కాళ్ళు నొప్పి చిన్న అనుకో నువ్వు వెళ్ళొచ్చు. ఇంకా చెప్పలేదు అనుకో ఇక్కడే ఉండండి. అది అది బాగా చెప్పాడు. చెల్లమ్మకి సపోర్ట్ దాని చెమల్చి మీదే లేటు. అడుగు బావనే ఎంత చెప్పొట్టారు కాబట్టి ఇంకోటి ఏదో చేయమని పంపించాను. తెచ్చానే రోజు రోజు తోటకు వెళ్ళి వాడేద్దామే పిల్ల ఏదో రోజు పేటుకు వెళ్ళి అని పిల్లాడేద్దామే పిల్ల నీ మరదలకే బయట వాళ్ళకి ఎవరికి ఎడతలేదు. కాదు డాన్స్ చేస్తాము. తెచ్చేస్తా తప్పులు తగిలించేస్తానే నువ్వంటే పాడి పాడి చేస్తానే నీ వెంటే పాడి పాడి వస్తానే. చాలా అదొకటి వేసరే బాబు అయ్యి బాబాయ్ రండి రండి అని కూర్చోండి బాగా. రాయలసీమ మురిసిపడేలా రాగలవాడి జన్మ తరించేలా ముఖ్యమంత్రి సొగసే మూటగట్టుకుంది మూడు ముళ్ళు వేయమంది తెలుగమ్మాయి తెలుగమ్మాయి కళ్ళలో వెన్నెలే తెలుగమ్మాయి 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 అందుకు మన్నది నిన్న చేయి. పరిగే పలుకుల్లో పొలికే తొలకరి ఇంట్లో కురిసిందో సిరులే మరి హంసల నడకల వయారి అయిన ఏడడుగులు నీ వెనకే తెలుగమ్మాయి తెలుగమ్మాయి కళ్ళలో వెన్నెలే వెలుగమ్మాయి తెలుగమ్మాయి తెలుగమ్మాయి అందుకు వన్నది నిన్ను తలచే. కన్న పేగు బంధమే 9 నెలలు మోసి కన్నవే కన్న పేగు బంధమే 9 నెలలు మోసి కన్నవే నాకు లాల పోసి రొమ్ము పైనే మోసి నా ప్రాణం పోస్తివే అమ్మ ప్రాణం పోస్తివే నా ప్రాణం పోస్తివే.
అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. సంక్రాంతే ప్రతిదినం, సుఖశాంతే ప్రతిక్షణం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. మెరిసాడే పసివాడై మెరిసాడే, మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే, మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే, తనవారే వస్తుంటే అదుపింకా మరిచాడే. మనసిచ్చిన మారాజే మనువాడిన శుభవేళ, మరుమల్లె బుక్కలు సిగ్గు సింధూరమాయనే, కలలిచ్చే పల్లకిలో కదిలొచ్చే దేవతలా మా ఇంటి దీపమై మా వదినమ్మ వచ్చేనే. అన్నయ్య మనసు తోటలో పారిజాతమై అనురాగ పరిమళాలే పంచింది సొంతమై, పొంగే ఆనందం తెచ్చే సంతోషం మాలో గిలిందెనే, వధువే బంగారం వరుడే. ఇంతేనేమో ఇంతేనేమో ఇంతవరకేనేమో ఈ ఇంట్లో నా కథ, అంతేనేమో అంతేనేమో అంతులేని వేదనేమో ఆడపిల్లను కదా. మళ్ళీ తిరిగి అడుగేసేది వచ్చిపోయే చుట్టూలానే, నేను పుట్టి పెరిగిన ఊరికి ఇంకా పైన పొరుగురిదాన్ని, కట్టదాటి గంగ నేడు కంట పొంగెనే. ఎంత ఎంత యాతనో ఎంత గుండె కోతనో, ప్రాణమోలే పెంచుకున్న పిచ్చి నాన్నకు, దూలమిరిగి భుజముపై పడిన పిడుగు పాటిది, ఇంతకన్న నరకమే లేదు జన్మకు. ఇంతేనేమో ఇంతేనేమో ఇంతవరకేనేమో ఈ ఇంట్లో నా కథ, అంతేనేమో అంతేనేమో అంతులేని వేదనేమో ఆడపిల్లను కదా. మొక్కుతూనే నీ పాదాలు కడిగిన ఈ కన్నీళ్ళు, రెక్కలల్లా దాసుకొని కాచినందుకెన్నాళ్ళు, మెట్టి నింట దీపమై నీ పేరు నిలుపుతనే. నీ మువ్వల గలగల నువ్వుగిన ఊయలా, అరుగు పైన నువ్వు నాకు చూపిన వెండి వెన్నెలా, నేను చెల్లాయి ఇల్లాలి అత్తింటి కెడుతుంటే అందరి కన్నుల్లో నా కన్నీరే, అడుగే
కాలుతో తన్నినప్పుడు నేను ఏడవలేదు ఎప్పుడు పంచుకున్నవా గుండె చప్పుడు నువ్వు కడుపులో ఉన్నప్పుడు చిన్ని కాలుతో తన్నినప్పుడు నేను ఏడవలేదు ఎప్పుడు పంచుకున్నవా గుండె చప్పుడు పురిటి నొప్పుల బాధ కన్నీరు అయినా చూసి మురిసిన కన్నా నీ నవ్వు నేనా నీ కంట కన్నీరు జారదు కన్నా ఒడిలోన ఓదార్పు నేను లేనారా ఓ ఏ జన్మ పుణ్యమో నా బంగారు కన్నా నిన్ను ఎడిసి ఉండలేనురా కన్న పేగు బంధమా ఏ జన్మ పుణ్యమో నా బంగారు కన్నా నిన్ను ఎడిసి ఉండలేనురా కన్న పేగు బంధమా కన్న పేగు బంధమే 9 నెలలు మోసి కన్నవే నాకు లాల పోసి రొమ్ము పైనే మోసి నా ప్రాణం పోస్తివే అమ్మా ప్రాణం పోస్తివే నా ప్రాణం పోస్తివే నీ సిన్ని పాదాలు చూడసాల లేని 2 కన్నులు బ్రతుకు బాటలోన ముళ్ళులు దాటి మిగిలి ఉన్న నా కన్నలు నీ సిన్ని పాదాలు చూడసాల లేని 2 కన్నులు బ్రతుకు బాటలోన ముళ్ళులు దాటి మిగిలి ఉన్న నా కన్నలు లోకమంతా నన్ను